నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెరాలసిస్ మనిషిని ఒక సెకండ్ కాలంలోనే కుప్పకూల్చేసేటువంటి వ్యాధి. ఈ పెరాలసిస్ రావటానికి ఏంటి రీజన్స్? ఆయుర్వేదంలో మనకి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, పెరాలసిస్ అనగానే చాలా భయం వేస్తుంది. ఒక్కసారి గనక కాళ్ళు చేతులు పడిపోయాయి అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా బెడ్‌కి అంకితం అయిపోవాల్సిందే. వాళ్ళ జీవితం క్లోజ్ అయిపోయిందని. సో వన్స్ పెరాలసిస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా నడవడం కూడా చేతగాని వాళ్ళు చాలా మందిని చూస్తూ వస్తున్నాం. నిజానికి అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకునే ముందు రావటానికి రీజన్స్. చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి బీపీతో సంబంధం, స్ట్రెస్ రిలేటెడ్ ఇది. అంటే పెరాలసిస్ ఇప్పుడు పెరాలసిస్ రెండు విధంగా ఉంటుంది. ఒకటి బ్రెయిన్‌లో జరిగే పెరాలసిస్, ఒకటి స్పైన్‌కి జరిగినది. సో బ్రెయిన్‌కి జరిగేది ఏంటంటే మనకి ఆక్సిజన్ రిచ్ ఉన్న బ్లడ్ సరిగా బ్లడ్ తలకాయకి వెళ్ళకుండా అక్కడ ఇన్ఫాక్ట్ అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ బ్రెయిన్ సెల్ డెడ్ అయిపోవడం, సరిగా బ్లడ్ పోకుండా బ్లాక్ అవుతుందా? బ్లాక్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ కొరోనరీ ఆర్టరీ కానీ మనం ఇక్కడ మెయిన్లీ తలకి పోయిన ఆర్టరీస్ కానీ అది ఏదన్నా బ్లాక్ అవడము అదే కారణం. 90% ఆ బ్లాక్ దిక్కలే సరిగ్గా రక్తం అక్కడ వెళ్లకుండా అవడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో బ్రెయిన్ సెల్స్ డెడ్ అవడం ఉంటుంది. ఏది పార్ట్ ఆ డెడ్ అవడం వల్ల కూడా పెరాలసిస్ వస్తాయి. సెకండ్, మరీ బీపీ ఎక్కువ అయిపోయి రక్తం పోయిన వెయిన్స్ ఇదన్నీ పేలిపోవడం జరుగుతుంది. బర్స్ట్ అయితే అక్కడ హిమోరేజ్, బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ బ్లీడ్ వచ్చేసి ఆ క్లాట్ వచ్చేసి మొత్తానికి బ్రెయిన్ నొక్కడం, ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. సో లోపల ఇంటర్నల్ గా బ్లీడ్ అయిపోతుంది. అది ఉండి ఆ బ్లీడ్ ఉంది కదా, అది ఎక్కడ పొడుస్తుందో, ఎక్కడ దానికి ఇది చేస్తుందో ఆ ఏరియా ఎఫెక్ట్ కాకుండా పోవడం జరుగుతుంది. సో మన బ్రెయిన్ నుంచే మన చేయికాలు కంప్లీట్ నడవడం, మన సెన్సెస్ అన్ని దొరకడం, ఇవి అన్ని జరిగేది నర్వస్ సిస్టమ్ అనేది చేయడం జరుగుతుంది. మన మాట, మనకి థింకింగ్ కెపాసిటీ, మెమరీ, అన్నీ మన కాగ్నిటివ్ సెన్స్ అంటది. అంటే ఇప్పుడు మీరు చెప్తే మీరు వస్తే మీరు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడము, ఓకే, మిమ్మల్ని మొత్తానికి అర్థం చేసుకోవడం అనేది, నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను, ఇది పగల రాత్రి ఇదన్నా అన్ని సెన్స్ ఒక్కొక్క ఇది ఉండదు కదా, ఇదన్నీ బ్రెయిన్లో ఉంటుంది అనమాట. సో ఏ ఏరియాలో ఇది ఎఫెక్ట్ అవుతుంది దాన్ని పెట్టి మనకి ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు తలకాయ ఎడం భాగంలో మనకి ఇన్ఫాక్ట్ కానీ బ్లీడ్ కానీ వచ్చిందనుకోండి, కుడి చేయి పడిపోవడం అనేది ఉంటుంది. బ్రెయిన్లో కుడి భాగంలో ఈ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకో, మన బాడీది ఎడం చేయి కాలు పడిపోవడం అనేది ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఇట్లా మన నర్వ్స్ ఇలా క్రాస్ అవుతుంది అనమాట. సో ఈ పార్ట్ కంట్రోల్ చేసే బట్టి అక్కడ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, బ్లడ్ సరిగా వెళ్ళలేని ఇన్ఫాక్ట్ ఆగిందంటే మనం ఏం చేయాలి, మళ్ళీ అక్కడ బ్లడ్ పంప్ చేసే విధంగా బ్లడ్ అక్కడ ఫ్లో అయ్యి ఆ బ్రెయిన్ సెల్స్ మళ్ళీ యాక్టివ్గా అయి వచ్చే విధంగా ఉన్న ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయాలి. లేదు అక్కడ బ్లీడ్ అయింది అనుకోండి, బ్లీడ్ అయ్యి మొత్తం ఇదైపోయిందంటే అక్కడ బ్లడ్ని ఆ క్లాట్ని కరిగించే విధంగా ఉన్న ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి. సో ఆయుర్వేదంలో నరాలు పడిపోయే దానికి ఆయుర్వేదం మించిన ఒక చికిత్సా శాస్త్రం ప్రపంచంలో లేదు. మనిషికి నవజవాని ఇవ్వడానికి ఆయుర్వేదం మించిన ఒక సొల్యూషన్ వేరే ఏం లేదు. సో నర్వ్ రీజనరేషన్ అనేది చక్కటి సొల్యూషన్స్ ఆయుర్వేదంలో ఉంటుంది. సో అది కూడా పేషెంట్ ఇప్పుడు మనం పడిపోయి మనం పని చేయకుండా ఉన్న పేషెంట్ మళ్ళీ లేచి మెల్లగా చిన్నపిల్లలాగా బేబీ స్టెప్స్ లాగా మళ్ళీ వాకర్ పట్టుకొని ఒక నిల్చోవడము, మళ్ళీ మెల్లగా నడవడం, మళ్ళీ వాకర్ లేకుండా నడవడం, ఒకరు చిన్న సపోర్ట్ తీసుకుని నడవడం, మళ్ళీ సపోర్ట్ ఏం లేకుండా వాడు స్వయం నడవడం, ఇవి అన్నీ సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్కి జరిగిన ఒక ఇది. సో ఆయుర్వేదంలో ఆ పక్షవాదం ఏంటి అది డీటెయిల్గా ఇది ఆల్మోస్ట్ 5000 years ముందే రాసి పెట్టడం జరిగింది. దానికి ఎలా సలహాలు, ఏమేమి మెడిసిన్స్ వాడితే అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆయుర్వేదము అలోపతి పెద్దగా తేడా లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం అలోపతికి వ్యతిరేకంగా లేదా ఆయుర్వేదం అది ఇట్లనే కాదు. మన బాడీలో ఇప్పుడు జ్వరం ఉంటే జ్వరంని తగ్గించడానికి ఉన్న ఆ యాంటీపైరెటిక్ ఇది చెట్లు దొరుకుతుంది మన హెర్బల్ దీనిలో, అది ఆయుర్వేదం. ఇవి కెమికల్స్ వాడితే ఇది అలోపతి.
సో కెమికల్ ఇప్పుడు అలోపతిలో పెరాలిటిక్ వస్తుందంటే వెంటనే ఇప్పుడు అది ఇన్ఫాక్ట్ అయిందంటే ఇమీడియట్గా అక్కడ రిపేర్ చేయడానికి, లేదా ఇది వచ్చిందనుకోండి, బ్లీడ్ వస్తుందనుకో, అది ఇమీడియట్గా అది రిమూవ్ చేయడానికి అన్నీ ఉన్న టెక్నిక్స్ ఉంటుంది సర్జరికల్ ఇది. అవి లేదు, అది పని చేయకుండా సిచ్యువేషన్ లేదు, అది లేదంటే మనకి చక్కగా మెడిసిన్స్ ఇచ్చేసి మెల్లగా 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 మెడిసిన్స్లోనే మన రికవరీ తీసుకురావడం, థెరపీస్ ఉంది, ట్రీట్మెంట్స్ ఉంటుంది దానికి సంబంధించి, అవి చేసుకొని వస్తే ఆల్మోస్ట్ 90%, 95% పెరాలసిస్ కూడా కంప్లీట్ క్లియర్ అయ్యి రావడం అనేది ఉంటుంది. దానికి ఎట్టు కొందరికి మళ్ళీ ఈ పెరాలసిస్ మాట మనం చెప్పినప్పుడు ఫేషియల్ పెరాలసిస్ ఉంటుంది. ఫేస్ ఇలా వంగిపోవడం, పక్కకి తిరిగిపోవడం, కళ్ళు డ్రూప్ అవ్వడం, ఇవన్నీ ఉంటుంది. సో అది కూడా రకరకాల ఈ బ్రెయిన్ దిక్కలు ఉన్నది కూడా వస్తుంది, లేదా మన ఫేషియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్న కండిషన్ మాత్రం. బ్రెయిన్కి అన్నీ ఓకే ఉండదు, కానీ ఫేస్కి పోయిన పలానా నర్వ్స్కి ఎఫెక్ట్ అయ్యి కూడా ఆ పెరాలసిస్ వస్తుంది. దానికి కూడా ఆయుర్వేదం చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసినప్పుడు ఆ ఫేస్ది కంట్రోల్ వస్తుంది. మనం అక్కడ ఇంజక్షన్ ఏమీ అవసరం లేదు. దెన్ ఆయుర్వేదిక్ కొన్ని థెరపీస్ ఉన్నాయి, ఆ థెరపీలోనే పేషెంట్ మంచిగా రికవర్ అయ్యే స్టోరీస్ మనకి రకరకాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళది ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ తీసి చూస్తే మన బ్రెయిన్ క్లాట్ ముందు ఇంత సైజ్ ఉంటుంది, ఇప్పుడు సైజ్ ఇంతవరకు తగ్గింది. ఇన్ఫాక్ట్ ఇంత ఏరియా ఇన్ఫాక్ట్ ఉండదు, ఆ ఇన్ఫాక్ట్ ఇంత చాలా వరకు తక్కువ ఏరియాలోనే ఉంటుంది. సో బ్రెయిన్ లో పెరాలసిస్ వస్తే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయా సార్? బ్రెయిన్ డెడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అనేది కంప్లీట్ గా కోమాలో ఉండే పొజిషన్, కంప్లీట్ కోమా, ఇట్ ఇస్ వెరీ వెరీ, అది వెరీ సీరియస్ కేసెస్. ఓకే, బట్ అది ఈ నార్మల్ పెరాలసిస్ రాదు. ఇట్ అఫెక్ట్స్ ఓన్లీ ఏ పర్టికులర్ ఏరియా బేసికలీ. ఆ కోమా అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ దిస్ థింగ్. అంటే మన అస్సలు బ్లడ్ వెళ్ళకుండా పోయి అలా అవడం, మొత్తం బ్రెయిన్ హిమరేజ్ ఇంజురీ ఏదైనా అయ్యి బ్రెయిన్లో ఏది పని చేయకుండా మొత్తం కన్ఫ్యూషన్ అయ్యి బ్రెయిన్లో ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు మొత్తం తలలు ఇది వచ్చేసి, లేదా హైడ్రోసెఫాలిస్ అనే కండిషన్ వచ్చేసి వాటర్ నిండిపోయి బ్రెయిన్ని మొత్తానికి నొక్కేసి ఒక విధంగా ఏం పని చేయకుండా చేసే సిచ్యువేషన్, అలాంటి సందర్భాలన్నీ మనకి బ్రెయిన్ మొత్తానికి కామన్ వెళ్ళిపోవడం ఛాన్సెస్ ఉంది. లేదంటే ఇది ఈ నార్మల్ పెరాలసిస్కి కొంచెం బీపీ ఎక్కువ అయ్యి, లేదా కొద్దిగా బ్లడ్ బ్లాక్ అయ్యి అలా రావడం ఛాన్సెస్ లేదు. సో ఆయుర్వేదంలో అయితే చక్కగా దీనికి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది. డెఫినెట్లీ అలోపతిలో మనం చూసుకున్నట్లయితే దాన్ని కూడా జనరల్ గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, బట్ వాక్ చేసే స్థితికి రావడానికి చాలా టైం టేకన్ అయితే చాలా పడుతుంది. వెరాస్ మరి ఇక్కడ ఆయుర్వేదంలోకి వచ్చేటప్పటికి ఎన్ని రోజుల వరకు వాళ్ళు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? కంప్లీట్ గా మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా, లేకపోతే దగ్గరలో అందుబాటులో ఉంటే సరిపోతుందా, ఎట్లా ఉంటుంది? లేదు, ఇప్పుడు పారాలిసిస్ పేషెంట్ ఇమ్మొబైల్ కదా, డెఫినెట్లీ హాస్పిటల్ అడ్మిట్ ఉంటేనే బెస్ట్. సెకండ్ ఏంటంటే ఎంత త్వరగా తీసుకొస్తుంది బట్టి ఉంటుంది. ఇప్పుడు పారాలిసిస్ జరిగి కొన్ని ఏళ్ళ తర్వాత తీసుకొస్తే మనకు అంత కొంచెం టైం ఎక్కువ పట్టవచ్చు. జరిగిన వెంటనే తీసుకొచ్చింది అనుకో తొందరగా మనకి నయం అవ్వచ్చు. లేదా జరిగి ఒక వారంలో, ఏజ్ అయితే కూడా పర్వాలేదు. చిన్న ఏజ్ అయితే కొంచెం రికవరీ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ అయితే కూడా ఏం పర్వాలేదు. మళ్ళీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, కొన్ని డయాబెటీస్ ఉన్న కేసు అయితే కొంచెం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే డయాబెటీస్ దగ్గర కూడా నరం కొంచెం వీక్ ఉండదు కాబట్టి రికవరీ స్టేజ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ డయాబెటీస్ ఇవి అన్ని లేదనుకో త్వరలో రికవర్ అవుతుంది పేషెంట్స్ వెరీ క్విక్లీ. సో మా ట్రీట్మెంట్స్ ఇక్కడ 7 days మల్టిపుల్స్ ఉన్నాయి, 7, 14, 21, 28 అట్లా. సో ఈ నార్మల్ కోర్సులోనే పేషెంట్ విల్ బికమ్ ఆల్ రైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పెరాలసిస్ రావడానికి రీజన్ అండ్ ఆయుర్వేదంలోనే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్.